హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. జనసేన అని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన అండి. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక విజ్ఞప్తి చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున వారంలో ఒక్కరోజైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటని పవన్ కళ్యాణ్ కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకైతే ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగంలో చేనేత ఒకటిగా. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ. మన రాష్ట్రంలో ఉప్పాడ, మంగళగిరి చీరలు, అలాగే చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి ఈ విధంగా చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయి. నిన్నటి రోజున చేనేత దినోత్సవ సందర్భంగా ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ స్వాతంత్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు అనే మాట ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపాయి. అలాంటి చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా చేనేత పరిశ్రమకు, ఈ రంగంపై ఆధారపడ్డ నేతన్నలకు కూడా భరోసా ఇస్తుంది. అదేవిధంగా ప్రజలు సైతం ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాల కిందట నేను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేశానని పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విధంగా చెప్పుకొచ్చారండి.